ప్రైజ్ ద లార్డ్. మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ బాప్తిజంను పొందుకున్నారు? ఇదే ప్రశ్న మీకు తెలిసిన క్రైస్తవులను అడగండి. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ మంది మాకు తెలియదు అనే సమాధానం చెప్తారు. దానికి గల కారణం పరిశుద్ధాత్మ చుట్టూ క్రైస్తవ్యంలో విభిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. సాధారణంగా క్రైస్తవ్యంలో పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి మనం వినే కొన్ని విషయాలు, చూసే కొన్ని విషయాలు. అందులో మొదటిది ఆత్మచేత నింపబడమే పరిశుద్ధాత్మ బాప్తిజమము అనే మాటను మనం వింటాం. తర్వాత నీటి బాప్తిజం తర్వాత ప్రతి క్రైస్తవుడు పొందుకోవాల్సిన ఒక ఖచ్చితమైన అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిజమం అనే మాటను కూడా మనం వింటాం. ఇంకొక వచనం మన బైబిల్లో నుంచి ప్రతి క్రైస్తవుని కలవరపరుస్తుంది. రోమపత్రికలో క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాదు అని రాయబడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆత్మను పొందుకోవాలి. అలాగే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యం చేరలేరని స్వయంగా యేసుప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాం. యేసుప్రభు చెప్పారు కాబట్టి ఆత్మ మూలంగా జన్మించాలి. అదే పరిశుద్ధాత్మ బాప్తిజం అని చెప్పడం కూడా మనం వింటాం. అయితే పరిశుద్ధాత్మను ఖచ్చితంగా పొందుకోవాలి అని, అయితే ఈ ఆత్మ ఎలా పొందుకోవాలి అని చూసినప్పుడు తండ్రిని అడుగువానికి నిశ్చయముగా తన ఆత్మను ఎంతో ఎక్కువగా అనుగ్రహిస్తాను అని లోకా సువార్తలో రాయబడినట్టుగా మనం చూస్తాం. సో పాస్టర్లు అయిన వారు లేదా సంఘంలో పెద్దలు మనకు చెప్పే మాట ఏంటంటే ఆత్మని దేవుడిని అడగండి, సో అప్పుడు మీకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ మీలో పాపం ఉంటే ఆత్మదేవుడు మీలోకి రాడు అని, సో ముందు మీ పాపాలను విడిచిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తాడు, నివసిస్తాడు అనే మాటలు కూడా మనం వింటాం. అయితే పరిశుద్ధాత్మ బాప్తిజమం మనం పొందుకున్నామని లేదా ఆత్మను పొందుకున్నాము అని చెప్పే కొలమానం ఏంటి? ఏ విషయాల్ని ఆధారం చేసుకుని ఒక వ్యక్తి నేను ఆత్మను పొందుకున్నాను అని చెప్పగలుగుతాడు? సాధారణంగా మనం చూసేవి నెంబర్ 1 భాషలు మాట్లాడడం. చాలామంది భాషలతో నిర్వచిస్తారు. ఎందుకంటే అపోస్తుల కార్యాల్లో 3 చోట్ల ప్రజలు ఆత్మచేత నింపబడినప్పుడు భాషలు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. రెండోది పాస్టర్లు అయిన వారు టచ్ అని ప్రార్థన చేస్తున్నప్పుడు, చేతులేసి ప్రార్థన చేసినప్పుడు కానీ, సాధారణంగా క్రైస్తవులు కింద పడిపోవడం, ఎగరడం, గంతులు వేయడం వంటివి మనం చూస్తాం. ఇవి కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు అని, అందుకే పడిపోయారని, అందుకే వాళ్ళు ఎగురుతున్నారు. మట్టి శరీరాలు కాబట్టి దేవుని శక్తిని పొందుకునేటప్పుడు అలా ఎగిరి పడిపోతారు అనే మాటలు కూడా మనం వింటాం. ఒకవేళ అవే గుర్తులైతే చాలామంది భాషలు మాట్లాడరు. ఈ వీడియో చూస్తున్న మీలో కూడా చాలామంది భాషలు మాట్లాడరు, కింద పడిపోయి ఉండరు, గట్టిగా చప్పట్లు కొట్టి ఉండరు, ఇవన్నీ ఏమి చేసి ఉండరు. మరి ఇంతకీ ఇలా ఎవరైతే భాషలు మాట్లాడరో, కింద పడిపోలేదో, చప్పట్లు గట్టిగా కొట్టరో, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా లేదా, పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని తీసుకున్నారా లేదా అనే క్లారిటీ లేకపోవడం వల్ల చాలామంది క్రైస్తవులు మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా అంటే వాళ్ళు మాకు తెలియదనే సమాధానం అని చెప్తారు. అయితే ఈ వీడియోలో పూర్తిగా మీరు అసలు పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే ఏంటి, మొదటగా ఎవరు ఈ పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని పొందుకున్నారు, పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకోవడానికి గుర్తులేంటి, నేటి కాలం క్రైస్తవులు పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని ఎలా తీసుకుంటున్నారు, ఎలా ఆత్మచేత నింపబడుతున్నారు, మరి మనం ఆత్మచేత నింపబడ్డాము అని తెలిపి మనకు గుర్తులేంటి, అసలు ఎలా పొందుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా మీరు తెలుసుకుంటారు. సో ఈ వీడియోని ఎవరైతే ఈ పరిశుద్ధాత్మతో నింపబడడం అనే విషయం మీద క్లారిటీ ఎవరికైతే లేదో, ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మొదటిగా పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి మొత్తం 4 ప్రస్తావించారు. అందులో మొదటి వ్యక్తి బాప్తిజం ఇచ్చి యోహాన్. బాప్తిజ వార్త 3:11 బాప్తిజం ఇచ్చి యోహాన్ మాట్లాడుతూ నేను మీకు నీటిలో బాప్తిజం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిజం ఇస్తున్నాను అనే మాటను చెప్పి వదిలేశారు. ఇవే మాటలు మనకి యోహాన్ సువార్త 1:26-27, మార్కు సువార్త 1:7, లోక 3:16-17 కూడా మనకు కనబడతాయి. బాప్తిజం ఇచ్చి యోహాన్ పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి పూర్తి వివరణ ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి మాట్లాడిన రెండో వ్యక్తి స్వయంగా యేసుప్రభువే. అపోస్తుల కార్యాలు 1:5 తన శిష్యులతో యోహాన్ నేలతో బాప్తిజం ఇచ్చిన కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందెదరు అని అన్నారు. అంటే యోహాను ఏవైతే మాటలు మాట్లాడారో ఏ మాటలో యేసుప్రభు కూడా చెప్పారు. అయితే 4వ చూస్తే ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడే. ఇక్కడ యేసుప్రభు నా వలన వినినా అనే మాటను వాడారు. ఇక్కడ నా వలన విన్నా అంటే ఏంటి? యేసుప్రభు ఆల్రెడీ శిష్యులతో యోహాను సువార్తలో, లోకా సువార్తలో ఈ వాగ్దానం గురించి ముందే చెప్పారు. ఏంటి ఆ వాగ్దానం అని చూస్తే మీరు లోకా సువార్త 24:49, యోహాను సువార్త 15:24, యోహాను 16:17, యోహాను 14:16-17 వచనాలన్నీ కనుక మీరు చూస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఆ వాగ్దానం ఏంటో కాదు, పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ కోసం మీరు వేచి ఉండండి అని యేసుప్రభు తన శిష్యులతో చెప్పినట్లుగా అపోస్తుల కార్యాలు 1:5 చూసాం. సో తండ్రి ఇస్తానన్న వాగ్దానం పరిశుద్ధాత్మ,
ఆ పరిశుద్ధాత్మ మీరు పొందుకుంటారు, దానికోసం వేచి ఉండండి అని యేసుప్రభు పరిశుద్ధాత్మ బాప్తిజమం అంటే ఏంటో వివరించారు. అలా వేచి ఉన్న శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ రావడం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ యేసుప్రభు మీరు పొందుకుంటారు అనే మాటను కాకుండా పరిశుద్ధాత్మలో బాప్తిజమము పొందుదురు అనే మాట వాడడం గల కారణం, బాప్తిజమము అనే మాటకి గ్రీక్లో బాప్టైజో అనే మాట వాడబడింది. బాప్టైజో అనే మాటకు అర్థం ఏంటి అంటే పూర్తిగా ముంచబడడం అని అర్థం. ఒక వ్యక్తి నీటి బాప్తిజమం తీసుకుంటే ఒక వ్యక్తి నీటిలో పూర్తిగా మునిగివేయబడతాడు, అంటే ఒక్క అవయవమైనా మిగలకుండా పూర్తిగా తడైపోతాడు, పూర్తిగా నీళ్లతో కప్పబడతాడు. అదేవిధంగా దేవుడు తన ఆత్మని ఏ విధంగా ఇస్తానంటున్నాడంటే, దేవుడు తన ఆత్మని సంపూర్ణంగా శాశ్వతంగా తన ప్రజలైన వారికి ఇస్తున్నాను అని చెప్పడానికి పొందుకుంటారు అనే మాటను వాడకుండా పరిశుద్ధాత్మలో మీరు బాప్తిజమం పొందుతారు అనే మాటను వాడారు. ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిజమం గురించి మాట్లాడిన 3వ వ్యక్తి అపోస్తలుల్లో ఒకడైన పేతురు. పరిశుద్ధాత్మ అన్యుల మీదకి దిగి రావడం చూసి ఆశ్చర్యపోయిన పేతురు, పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడినట్టే అన్యులకు కూడా పరిశుద్ధాత్మ ఇవ్వబడిందని కన్ఫర్మ్ చేస్తూ పరిశుద్ధాత్మ బాప్తిజం మాకు ఇవ్వబడినట్టే వీళ్ళకి ఇవ్వబడింది అనే మాటను వాడారు. పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి మాట్లాడిన 4వ వ్యక్తి అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక ఆత్మ యందే బాప్తిజమం పొంది. అక్కడ పౌలు యేసుప్రభు చెప్పిన మాటలకి భిన్నంగా వేరొక వివరణని పరిశుద్ధాత్మ బాప్తిజమం గురించి ఇస్తున్నాడు. యేసుప్రభు తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ మీరు పొందుకోవడమే పరిశుద్ధాత్మ బాప్తిజమంగా చెప్తే, పౌలు మాత్రం ప్రాంతంతో కానీ తెగతో కానీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీస్తు శరీరంలోకి చేర్చబడమే పరిశుద్ధాత్మ బాప్తిజమం అని వివరిస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే ఆత్మను పొందుకోవడమా లేదా క్రీస్తు శరీరంలో చేర్చబడమా? అయితే యేసు ప్రభు పౌలు కూడా ఒకే విషయాన్ని 2 వేరు కోణాల నుంచి చెప్పడం మనం చూడొచ్చు. యేసు ప్రభు తండ్రి వాగ్దానం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ బాప్తిజమంగా చెప్తే, పౌలు మాత్రం అలా పొందుకున్న వ్యక్తులందరూ క్రీస్తు శరీరంలోకి చేర్చబడతారు అని చెప్తున్నాడు. ఇలా యేసు ప్రభు మరియు పౌలు పరిశుద్ధాత్మ బాప్తిజమం గురించిన నిర్వచనాన్ని ఇచ్చారు. అయితే ప్రశ్న, ఈ పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని ఎలా పొందుకోవాలి? మనం క్రీస్తు శరీరంలోకి చేర్చబడ్డామా లేదా, అసలు నేను పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని పొందానా లేదా అనే విషయాలు మనకు ఎలా తెలుస్తాయి? అయితే ఇక్కడ ఒక ప్రశ్న, పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని ఒక క్రైస్తవుడు ఎందుకు పొందుకోవాలి? దీని గురించి మనం ఎక్కువ వినే ఒక విషయం, పైనుండి శక్తి వస్తుంది, ఆ శక్తిని పొందుకోవడం కోసం పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని పొందుకోవాలి. మీకు ఒక విషయం తెలుసా, ప్రజలు కొత్త నిబంధనని అనుభవించడం మొదలుపెట్టిందే పరిశుద్ధాత్మ బాప్తిజమంతో. యేసుప్రభు స్థిరపరిచిన కొత్త నిబంధన ప్రారంభమయ్యిందే పరిశుద్ధాత్మ బాప్తిజమంతో.